తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం ఎన్నికలకు వాగ్దానాలకే పరిమితం కాకుండా మేనిఫెస్టోలో లేని అద్భుతమైన అభివృద్ధి పనులను కూడా చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ అంతర్జాతీయ మార్కెట్ గురించి వివరించారు. ఇవి మేము ఇచ్చిన వాగ్దానాలలో లేవు. ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలతో పాటు ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రైతన్నలందరికీ చెప్తున్నా, మీకు తెలుసు 10 సంవత్సరాల మిగులు రాష్ట్రంలో ఏ విధంగా దోచుకొని ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మనకు ఎంత అప్పు ఉందో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేసిరు. ఎంతోమంది అన్నారు అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తురని. ఇవాళ ఇక్కడ 239 ఎకరాలల్లా 2400 కోట్ల పైచిలుకుతోటి రైతులకు అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళు ఉత్పత్తిని అమ్ముకునే విధంగా చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? 10 సంవత్సరాలు ఎందుకు రాలే? నీళ్లు నిధులు నియామకాల నినాదంతో జబ్బలు జరుచుకొని 10 ఏళ్ళు రూలింగ్లో ఉన్నారు కదా. ఏ రోజన్నా ప్రగతి భవన్ దాటి ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేసిండా కేసీఆర్? చేయలే. కానీ ప్రతి సమస్యను అర్థం చేసుకుంటారు. ఈ సంవత్సరం 66 లక్షల ఎకరాలల్లో సాగు చేసి వరి వండితే ప్రతి గింజ కొనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఒక పక్కన బీజేపీ వాళ్ళు మనకు సహకరించకుండా మన ఒడ్లు కొంటే అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కొనే ప్రయత్నం చేయకుండా నిందలేసే ప్రయత్నం చేస్తారు. ఇంకో పక్కన వ్యవసాయ డిక్లరేషన్ అని పెట్టి కేటీఆర్ ఊరూరు తిరుగుతుండు. ఇప్పుడే మల్రెడ్డి రంగన్న చెప్పిండు, అరే కేటీఆర్ 10 సంవత్సరాలలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ 170 ఎకరాలలో కాంగ్రెస్ ఇచ్చిన దాంట్లో నువ్వు గుంత కూడా నవ్వకపోతివి. నీ సొంత దోస్తు ఎవరో ఆయన లాభం కోసం నెలకు 80 లక్షల రూపాయల రెంట్ ఇచ్చి నువ్వు నీ దోస్తు కోసం పనిచేసినావు, కానీ రైతుల కోసం పనిచేయలే. నేను ఒక్కటే చెప్తున్న, సమయం లేదు, చాలా విషయాలున్నాయి చెప్పాలంటే. ఈ ప్రజాపాలన ప్రజల కోసం వచ్చింది. ఎన్నో సమస్యలు పరిష్కారం చేయాలి. మీరు నమ్మి 2.5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఇంకా 2.5 ఏళ్ళ అధికారమే కాదు, ముఖ్యమంత్రి గారు మీ మనసును గెలుచుకొని 2034 దాకా ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకునే విధంగా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పిండు. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. ఎందుకు ఇచ్చింది? నీళ్లు నిధులు నియామకాల కోసమే ఇచ్చింది. కానీ 10 సంవత్సరాలు కేవలం కమిషన్ల కోసం, కలెక్షన్ల కోసమే అధికారంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని మీరందరూ ఫామ్ హౌస్కి తరిమి కొట్టిరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. మీ అందరూ ఆశీర్వదించాలి. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని పిట్ట కథలు చెప్పినా నమ్మకండి.